మాట ఇవ్వటం జరిగింది. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఇవాళ వారికి ల్యాండ్ అలాట్మెంట్ కేటాయించడం జరిగింది, అలాట్ చేయడం జరిగింది. మరి గతంలో కాజీపేటని ఒక ఓటు బ్యాంకుగానే వాడుకోవటం తప్ప ఏ రోజు అభివృద్ధి నోచుకోలేదు అనేది గతంలో ఎన్నోసార్లు చెప్తూ వచ్చినాం. ఇవాళ ప్రత్యేక దృష్టి కాజీపేట మీద మనం పెట్టి దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. మరి అందులో భాగంగానే ఇవాళ ల్యాండ్ అలాట్మెంట్ జీవో కాపీని కార్మిక సోదరులందరికీ కూడా మేము ఇవ్వటం జరిగింది. వారు చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తున్నది. గత పాలకులలో కానీ గత నాయకులే కానివ్వండి, కార్మిక సోదరులని ప్రతి దాంట్లో కూడా వాడుకొని వదిలేయటం, ఇదిగో అదిగో అని ఆశ చూపటమే తప్ప ఎన్నడూ 10 ఏళ్లలో కార్మిక భవనానికి సుమారు 200-300 గజాలు కూడా కేటాయించలేకపోవటం అనేది అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి దాన్ని ఇవాళ ఎట్లయితే దానికి కేటాయించడమే కాకుండా 5 లక్షల రూపాయల వాటికి ఫండ్ కూడా కేటాయించడం జరుగుతున్నది. మరి 4 నెలల్లో కార్మిక భవనం నిర్మించడమే కాకుండా కాజీపేటకు కావలసిన వాటిని ఎంఆర్ ఆఫీసుకు కానివ్వండి, ఏసీపీ ఆఫీసుకు కానివ్వండి, మీరు ఉదాహరణ కాజీపేట బ్రిడ్జ్ చూడండి, వదిలేసిన దానిని ఇవాళ ఎంత యుద్ధ వేగాల మీద వర్క్ అవుతున్నది. అది కూడా 2-3 నెలల్లో ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా కాజీపేటలో బస్ స్టాండ్ కూడా జీవో రావటం జరిగింది. జీవో మీన్స్ వాళ్ళ ల్యాండ్ అలాట్మెంట్ మేము బస్ స్టాండ్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ల్యాండ్ మాకు ల్యాండ్ అలాట్మెంట్ మాకు కూడా ఇవ్వండి, దాని ప్రకారం కాస్ట్ ప్రకారం అని రైల్వే నుంచి కూడా కాపీ రావటం జరిగింది. అది మంచి శుభ పరిణామం. ఎందుకంటే వీటన్నిటి పేరు చెప్పుకొని నానబెట్టి ఓటు బ్యాంకుగా ఓటు దుండుకొని ఉద్యమాలని పేరు చెప్పి దొంగ ఉద్యమాలతో పేర్లు చెప్పి వాడుకోవటం తప్ప ఎన్నడూ చేసిన దాఖలు లేదు. మేము గెలిచిన 16 నెలల్లో కాజీపేటకు ఏమి చేసినావో ఎచ్చి చూస్తే తెలుస్తుంటే దాని గురించి అందులో భాగంగానే ఇవాళ ఈ ల్యాండ్ అలాట్మెంట్ కాపీ జీవో చేయడం జరిగింది. మరోసారి కాజీపేటకు వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు మేడే శుభాకాంక్షలు తెలియపరచడం.